మాజీ మంత్రి హరీష్ రావుపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు. 3 నెలల సమయం ఇవ్వాలంటున్న హరీష్ రావు 4 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీకు మెదడు లేదురా బాబు. సొల్లుగా లెక్క, సుత్తిగా లెక్క, సుత్తిరావని పెట్టుకో ఫాల్తుగా. నీ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏ విధంగా ఆవేశం వస్తుందో నాకు నేను చూసుకుంటూ వస్తున్నా. సిగ్గుందా ఏమైనా నీకు? నీటి దొంగలు, తెలంగాణ దొంగలు మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు. అసలు మిమ్మల్ని కన్నేపల్లి పంప్ హౌస్ను ఇటు చివరికి కట్టమని చెప్పింది ఎవడ్రా దరిద్రుడా? పంప్ హౌస్ అనేది నీటి నిల్వ ఉండే దగ్గర పెట్టుకుంటే నీళ్ళు ఎత్తిపోస్తారు. ఊరి భాషలో చెప్పాలంటే ఫుట్బాల్ కాడ నీళ్లు ఉండాలి. ఫుట్బాల్ ఏడు ఉంటుందో అది నీళ్లు ఉండాలి. బాయి శాస్త్రం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేసిందో లేదో తెలియదు. ఎక్కడ చివరికి అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పంప్ హౌస్. అసలు మీ ప్లాన్ ఇప్పుడు ఇంతకుముందు అంటున్నావు కదా, నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పని అంటున్నావు కదా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ? రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ వద్దు, కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ కాడ కట్టకండి అని చెప్తే విన్నాడా మీ మామ? మళ్ళా వాళ్ళని ఇప్పుడు బెదిరించో నయాన భయాన చేసి కండేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చు అంటే. ఇప్పుడు బ్యారేజీలో నీళ్లుంటేనే ఎత్తిపోస్తారు. 1,22,000 క్యూసెక్కులు ఒకరోజు, 1,33,000 క్యూసెక్కులు ఒకరోజు, 90,000 క్యూసెక్కులు ఒకరోజు ఇంద్రావతి లేదంటే మనకు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. బ్యారేజీ నిండుగా నింపితే దానికి రక్షణ లేదు కాబట్టి నింపట్లేదని చెప్తే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఇవ్వండి. కన్నేపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడేరా పాగల్?